యోగా మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్యన తరచుగా వినిపిస్తున్న సమస్య థైరాయిడ్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న మహిళల సంఖ్య ఎక్కువవుతోంది. అయితే దీనికి కారణం మారుతున్న జీవనశైలి అని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే కొన్ని యోగా ఆసనాలు వేయడం ద్వారా, కొన్ని ముద్రలు వేయడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు అంటున్నారు ప్రముఖ యోగా గురువులు ఆర్ఆర్ ప్రసాద్ గారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ సమస్యలకి యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ థెరపీ అందరికీ ఆరోగ్యం ద్వారా ఏ విధమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన సాధనలు చేయాలి. మరి థైరాయిడ్ సమస్య అన్నది మనిషిని చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది, చాలా బాధిస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు. ఈ రకమైన సమస్య ఉత్పన్నమైనప్పుడు మరి లేడీస్కి అయితే అధిక స్రావం కలగడం, రక్తస్రావం, అదేవిధంగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, అదేవిధంగా బరువు పెరిగిపోవడం, లేకపోతే బరువు తగ్గిపోవడం, కోపము, చిరాకు, తొందరగా అలసిపోవడం, చర్మం పొడారిపోవడం, ఈ రకమైనటువంటివన్నీ ఉన్నాయి అంటే మరి తక్షణమే వైద్యులను సంప్రదించాలి. థైరాయిడ్ టెస్ట్ లాంటివన్నీ చేసుకోవాలి. అయితే యోగా ఆసనాలు శరీరంలో గ్రంథుల పైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి. గ్రంథుల పనితీరును మెరుగుపరచడంలో ఆసనాలకు మించిన ఆయుధాలు లేవని చెప్పవచ్చు. చాలామంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సహజ సిద్ధంగా క్యూర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది ఏమంటారంటే ఒకసారి థైరాయిడ్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడుతూనే ఉండాలని అంటూ ఉంటారు. అట్లా కాదు. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు వేయడం ద్వారా, కొన్ని ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకొని, కొన్ని ఆహారపు అలవాట్లను మానుకొని, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు చేసినట్లయితే మరి సహజ సిద్ధంగా మళ్ళీ ఆ గ్రంథిని పనితీరుని మెరుగుపరచవచ్చు. సో కాబట్టి ఈ యొక్క థైరాయిడ్ సమస్యల్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల ద్వారా మనం చక్కగా సులభంగా నయం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఉష్ట్రాసనం. ఇప్పుడు థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కొన్ని ప్రత్యేకంగా ప్రభావం కలుగజేస్తాయి. అందులో కొన్ని ఆసనాల సంపుటి పవనముక్తాసనం, భుజంగాసనం, ధనురాసనం మరియు మత్యాసనం, ఉష్ట్రాసనం. మరి ఇందులో వాయుముద్ర, జ్ఞానముద్ర, సూర్యముద్ర ఇంకా కొన్ని ప్రత్యేకమైన ప్రభావం కలుగజేస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మనం ఒకటి ఉష్ట్రాసనం అన్నదాని ఆసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసనం భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా ఉంచుకొని రైట్ లెగ్ కూడా స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమకి రావాలి. ఇప్పుడు వజ్రాసన భంగిమలో మోకాళ్ళ మీద లేచి నిలబడాలి. ఉష్ట్రాసనం. రెండు మోకాల్ని కాస్త 1 ఫీట్ పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా వెనకాతల కాళ్ళ పాదాలని కూడా కొద్దిగా పక్కకు జరుపుకోవాలి. ఈ స్థితిలో ముందుగా శ్వాసను తీసుకుంటూ ఎడమ చేతిని పూర్తిగా రైట్ చేసి ఎడం కాలుపైన సపోర్ట్ తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు కుడి చేతిని కూడా రైట్ చేసి కుడి కాలుపైన సపోర్ట్ తీసుకొని తలను పూర్తిగా వెనక్కి ఉంచాలి. మీ యొక్క పృష్ఠ భాగాన్ని పూర్తిగా ముందుకు నెట్టాలి. ఆసన భంగిమలో స్థిరంగా ఉండాలి. ఈ ఆసన స్థితిలో థైరాయిడ్ గ్లాండ్ అంతా బాగా యాక్టివేట్ అయ్యి, బాగా స్ట్రెచ్చింగ్ అయ్యి, మెడ కండరాలకి, పొట్ట కండరాలకి, ఛాతి కండరాలకి మరియు వెన్నెముకకి, పృష్ఠ భాగానికి, తొడల కండరాలన్నీ కూడా బాగా స్ట్రెచ్చింగ్ అయ్యి ఆయా భాగాలకు శక్తి లభించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి తర్వాత కుడి చేతిని కూడా రిలీజ్ చేసి వజ్రాసనం మీదకి రావాలి. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటికి రావాలి. చూసారు కదండి. ఈ ఉష్ట్రాసనం అన్నదానికి, ఈ ఉష్ట్రాసనం అనేటటువంటిది థైరాయిడ్ ప్రాబ్లంకి ఒక వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుందండి. థైరాయిడ్ గ్రంథిని మళ్ళీ తిరిగి పరిచయించడంలో అద్భుతమైన పట్టు సాధించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉష్ట్రాసనాన్ని 2 చేతులతో చేయలేనటువంటి వాళ్ళు ముందు ఒక చేతితో చేయొచ్చు. ప్రొద్దున్న ఒక 5 సార్లు, సాయంత్రం ఒక 5 సార్లు ముందుగా ఈ ఉష్ట్రాసనంతో ప్రారంభించినట్లయితే ఈ ఉష్ట్రాసనం ద్వారా మెడకండరం పూర్తిగా వెనక్కి సాగదీయడం ద్వారా ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ పైన పూర్తి ప్రభావం కలగజేయడం ద్వారా మరి
ఈ రకమైనటువంటి సమస్యలు అనేటటువంటివి సులభంగా న్యాచురల్గా మనం దూరం చేసుకోవచ్చు. చూసారు కదండి. మరి ఈ ఉష్ట్రాసనం చేసి అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. చూశారు కదా, థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు ఎటువంటి ఆసనాలు వేస్తే మంచిది, ఎటువంటి ముద్రలు వేస్తే మంచిదో. మరి మీరు కూడా యోగా గురువుల సమక్షంలో సాధన చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.